జాయిన్ అయ్యారు. నమస్తే మస్తాన్ రావు గారు. ఎస్, అందరికీ వెల్కమ్ టు ది డిబేట్ అండి. ముందుగా వెంకటేశ్వర రెడ్డి గారు మీతోటే స్టార్ట్ చేద్దాం. 30 ఏళ్ళకు ప్రజాస్వామ్యం గెలిచింది, వైసీపీ కోటను బద్దలు కొట్టామని టీడీపీ నేతలు అంటున్నారు. సో ఈరోజు జరిగిన ఫలితాలకు సంబంధించి మీరేం చెప్తారు? నమస్తే. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇక విషయం మీరన్న ప్రశ్నకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, టీడీపీ వారు ప్రజాస్వామ్యం గెలిచింది అంటున్నారు. అంటే ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్షం యొక్క పార్టీ ఆఫీసులోకి వెళ్ళి కాల్ చేస్తానాకో అని చెప్పేసి ఒక డిఎస్పీ అధికారి, పోలీస్ అధికారి అనడం ప్రజాస్వామ్యమా? ప్రతిపక్ష నాయకులందరినీ వాళ్ళ ఇళ్లలో ఉన్నా కానీ అరెస్ట్ చేసి పక్కకు తరలించడం ప్రజాస్వామ్యమా? ఉన్న పోలింగ్ బూతుల్లో వాళ్ళ ఊర్లో ఉన్న పోలింగ్ బూత్ తీసి పక్క ఊర్లో వేసి ఆ పక్క ఊర్లోకి వెళ్ళి ఓటేయండి అని చెప్తే అక్కడికి కూడా వెళ్ళడానికి సిద్ధపడితే దారి కాసి వీళ్ళ మీద దాడి చేయడం ప్రజాస్వామ్యమా? పోలీసు అధికారుల్ని కాళ్ళు పట్టుకొని మా ఓట్లు మమ్మల్ని వేసుకొనియండి అంటే మీ ఓట్లు ఇక్కడ లేవు వెళ్ళిపోండి అని చెప్పేసి తరిమి కొట్టడం ప్రజాస్వామ్యమా? కలెక్టర్ గారు ఉండగానే, పోలింగ్ బూత్ లో కలెక్టర్ గారు ఉండగానే జమ్మల మడుగు నుంచి వచ్చి ఆయన ఎదురుగానే దొంగ ఓట్లు వేయడం ప్రజాస్వామ్యమా? ఉన్న అభ్యర్థిని ఇంట్లోంచి కదలకుండా పక్క నియోజకవర్గం నుంచి అల్లరి మూకలు వచ్చి చుట్టుముట్టి ఇంట్లోంచి బయటికి పోనీయకుండా ఆ ఊరు మొత్తాన్ని ఓట్లు వేయకుండా ఉండడం ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యం గెలవడం అంటే ఇదేనా? డిఐజీ స్థాయి అధికారి నేరుగా పోలీస్ వ్యవస్థను వేసుకొని వెళ్ళి పార్టీ ఆఫీసులో కదలకుండా పక్క మున్సిపాలిటీ పార్టీ ఆఫీసులో కూర్చున్న అవినాష్ గారిని నేరుగా అరెస్ట్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళటం ప్రజాస్వామ్యమా? ఎక్కడో ఉన్న మంత్రి గారు, వేరే నియోజకవర్గం మంత్రి గారు నేరుగా అల్లరి మూకలు వేసుకొని పోలింగ్ బూత్ లోకి వచ్చేసి పక్క నియోజకవర్గం నుంచి వందలాది మంది తరలి వచ్చి ఉన్న ఓటర్స్ ని ఓట్లు వేసుకోనియకుండా ఆ ఓట్లని వాళ్ళు గుద్దుకోవటం ప్రజాస్వామ్యమా? ఇప్పుడు అంటే ఇక్కడ వెంకటేశ్వర రెడ్డి గారు పులివెందుల్లో 76%, ఒంటిమిట్టలో 86% నమోదైంది. ప్రతి ఒక్కరిని భయపెట్టే వేయించారని చెప్తారా మీరు? ఇక్కడ మేము 76% అని మీరు చెప్తున్నారు. ఆ 76% ఓటర్లు వేయలేదని మేము అంటున్నాం అని ఓటర్లు చెప్తున్నారు. ఈ రోజుకి మీడియాకు వచ్చారు. అప్పుడే మీడియాలో దొంగ ఓట్లు ఎవరెవరు వేస్తున్నారు, పక్క నియోజకవర్గం నుంచి ఎవరెవరు వచ్చారు అనేది మీ సామాజిక మాధ్యమాల సాక్షిగా చూపించడం జరిగింది. కలెక్టర్ సాక్షిగా దొంగ ఓట్లు వేసే వాళ్ళని పట్టియడం జరిగింది. అట్లనే పోలీసులు కాళ్ళు పట్టుకొని మా ఓట్లు మాకు వెయ్యండి, వేసుకొని ఇవ్వండి అంటే వేసుకొనికుండా తరిమి కొట్టేయి సామాజిక మాధ్యమాల్లో కనపడుతున్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి 76% ఓట్లు, 76 ఏముందండి, వాళ్ళు గుద్దుకుంటే 94% వేసుకోవచ్చు, 96% వేసుకోవచ్చు, 100కు 100% కూడా వేసుకోవచ్చు. ఏముంది? ఇప్పుడు అదే సామాజిక అంటే వెంకటేశ్వర రెడ్డి గారు అదే సామాజిక మాధ్యమాల్లో 30 ఏళ్ల తర్వాత ఓటు వేస్తానని పెద్ద వయసున్న వాళ్ళు చెప్పిన వీడియోలు కూడా వచ్చాయి కదా, అదే సోషల్ మీడియాలో. దానికి ఏం చెప్తారు? 30 ఏళ్ల తర్వాత ఓటు వేయడానికి మేము వచ్చాము ఈ ఎన్నికల్లో, జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి అని. అది 30 ఏళ్ల తర్వాత ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళు ఆ నియోజకవర్గం వాళ్ళేనా? వాళ్ళ ఓట్లేనా? వాళ్ళ గ్రామంలోనే ఓటేశారా? ఇప్పుడు కొంతమంది ఓటు వేసి ఉండొచ్చు. టీడీపీ వాళ్ళు అసలు లేరని మేము అనట్లా. టీడీపీ వాళ్ళు కొంతమంది ఓటు వేసి ఉండొచ్చు. 30 ఏళ్ల తర్వాత ఓటు వేశారు, అంతకుముందు ఎప్పుడైనా ఓటు వేయలేదు అట్లా. రైట్, అడుగుదాం. అవి కూడా చూపించమంటారా? వాళ్ళు గతంలో ఓట్లు వేసి కూడా క్లిప్పింగ్స్ కూడా చూపించమంటారా? ఏమండి, ఇక్కడ దాచిపెడితే దాగేదేం లేదు. మేము ఒకటే అంటున్నాం, ఇన్ని అరెస్టులు చేసి ఇంత ప్రజాస్వామ్యం ఉన్న పోలింగ్ బూతుల్ని పక్క ఊర్లోకి మార్చి దారులు అటకాయించి పోలీస్ వ్యవస్థను మొత్తాన్ని మెయింటైన్ చేసి తరిమేసి ఓటర్లని ఇప్పుడు మళ్ళీ ఇది ప్రజాస్వామ్యము అని మీరు అంటున్నారంటే ఈ గెలుపుని
అక్కడ ఉన్న ప్రజలు ఏం జరిగిందో ప్రజలకు తెలుసు, సరే, సామాజిక అంటే ఇప్పుడు మాధ్యమాలకు తెలుసు, ఓకే, అధికారులకు తెలుసు. ఒక మాట అండి Right. అక్కడ ఉన్న అధికారులకు తెలుసు, సామాజిక మాధ్యమాలకు తెలుసు మొత్తం ఏం జరిగిందో. వాళ్ళకి టికెట్ ఇచ్చిన పార్టీ లీడర్లకు కూడా తెలుసు. ఆ గెలిచిన అభ్యర్థులకు కూడా వాళ్ళు ఎలా గెలిచారు అనేది వాళ్ళ అంతరాత్మకు తెలుసు. వాళ్ళ అద్దంలో వాళ్ళ ముఖం పెట్టుకొని చూసుకొని వాళ్ళని వాళ్ళు ప్రశ్న వేసుకోమనండి. ప్రజలు ఓట్లు వేస్తే మేము గెలిచాము అని ఎవరికి చెప్తారు? వాళ్ళ నాయకుడు పోని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మేము గెలిచామని చెప్పమనండి. రైట్. మరి ఇప్పుడు అభ్యర్థిగా నిలబడ్డారు హేమంత్ రెడ్డి గారు అభ్యర్థిగా నిలబడ్డారు. మీకు సెక్యూరిటీ ఇస్తాం, మీరు ఓటు వేయడానికి రెడీ అని చెప్పినా ఎందుకు ఓటు వేయలేకపోయారంటారు? ఇప్పుడు అభ్యర్థిగా నిలబడ్డ హేమంత్ రెడ్డి గారు ఎందుకు ఓటు వేయడానికి నిరాకరించారు? ఇప్పుడు అలాంటి అభ్యర్థికి ప్రజలు ఎలా ఓట్లు వేస్తారని భావించారనుకోవాలి. ఇప్పుడు ఒక్కటే మాట నేను చెప్పదలుచుకున్నానండి. జరిగిన వీడియోలన్నీ తీసుకోండి, సీసీ ఫుటేజ్లన్నీ ఇవ్వండి. ఎన్నికల కమిషన్ కి కానీ కోర్టుకి కానీ మొత్తం సమర్పించండి. రీపోలింగ్ పార్లమెంటరీ ద్వారా రీపోలింగ్ మొత్తం పెట్టించి అన్ని నియోజకవర్గాల్లో నిష్పక్షపాతంగా బలగాలను తెచ్చి రీపోలింగ్ పెట్టించమనండి. లేదా అన్ని పోలింగ్ స్టేషన్ లో ఉన్న సీసీ ఫుటేజ్లు కట్ చేయకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న సీసీ ఫుటేజ్ల్ని కోర్టుకి సమర్పించమనండి. ఆ ప్రాంతంలో ఉన్న సామాజిక మాధ్యమాల్లో ఉన్న వీడియో క్లిప్పింగ్స్ మొత్తాన్ని కోర్టుకి సమర్పించమనండి. ఎవరు గెలిచారు, ఎట్లా గెలిచారు, ఆ గెలిచిన అభ్యర్థులు ఎలా గెలిచారు అనేది ప్రజలు చెప్తారు. రైట్, కంటిన్యూ చేద్దాం. అడుగుదాం. నరసింహ ప్రసాద్ గారు, నమస్తే అండి. నమస్కారం సార్.